త్రిపుల్ తలాకు, లేదంటే అగ్రకుల పేదలకు 10% రిజర్వేషన్లు, మహిళా బిల్లు పెట్టుకోవడం, నిన్న కాక మొన్న కూడా 176 మంది ఎంపీలను సస్పెండ్ చేసి వాళ్ళు అనుకోబడినటువంటి ఐపీసీ ఆర్పీసీ సెక్షన్ కూడా అరెస్ట్ చేసినటువంటి చట్టాన్ని తీసుకొచ్చిన సందర్భం కూడా ఇక్కడ కనపడతా ఉంది. అంటే మేము అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీని, 10 ఏళ్లలో అనేక రకాల బిల్లులు పెట్టుకొని ఆమోదింపజేసుకుని అమలు చేసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ వర్గీకరణ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చట్టం చేయకుండా సుప్రీంకోర్టుకు తోసేసే కుట్ర చేసినందుకు, ఆ తోసేసే కుట్రకు భాగస్వామిగా మారినటువంటి మందకృష్ణ దానికి ఒత్తాసు పలికి మాదిగలను బీజేపీ రుణపడి ఉండాలని చెప్పడం అంటే అది మాదిగలను గొంతు కోసి చంపడమే కాకుండా మనువాదానికి తాకట్టు పెట్టమన్న విషయాన్ని కూడా గుర్తెరగాలని నా మాది ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే మందకృష్ణ మాది గారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై ఇక కేంద్రంతోనే యుద్ధం అని చెప్పని మాట్లాడిన సందర్భం, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణతో కేంద్రంతోనే బీజేపీతోనే యుద్ధం అని చెప్పని ప్రకటన చేసిన సందర్భం. వాటితో పాటు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు బీజేపీ వాళ్ళు మీటింగ్ పెడితే నరేంద్ర మోడీ వస్తున్న మీటింగ్కి వెళ్తే మా ఎంఆర్పీఎస్ కార్యకర్తల్ని ఆర్ఎస్ఎస్ గూండాలు, విహెచ్పిఎస్ గూండాలు మొత్తం కూడా దాడి చేసి తలకాయలు పగలగొడితే ఆ తలకాయలు పగలగొట్టినటువంటి కార్యకర్తను పక్కన పెట్టుకొని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మోసం చేసిందని, భారతీయ జనతా పార్టీని పల్లెలకు రానిమని, ప్రతీకారం తీర్చుకుంటామని, గ్రామాలకు వస్తే తరిమి కొడతామని చెప్పి హెచ్చరించినటువంటి మందకృష్ణ గారు ఈరోజు రాత్రికి ఎందుకు మళ్ళా మనువాద కవిగిలికి చేరి నరేంద్ర మోడీ గారిని కన్నీళ్లు పెట్టుకొని కౌగిలించుకునే పరిస్థితిలో కూడా సమాధానం చెప్పాలి. నా ప్రజలు అర్థం చేసుకోవడం సందర్భంగా చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ #1 దోషి అని చెప్పని మాట్లాడాడు. బీజేపీ #1 దోషి అని చెప్పని ప్రకటన చేశాడు. మరి ఈరోజు #1 దోషి నీకు నమ్మకమైన మిత్రుడు ఎందుకయ్యాడు కూడా సమాధానం చెప్పాలి. ఇట్టే కాకుండా అరే ఒక్క మాటలు చెప్పాలంటే ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, నాయకులు మీటింగులు జనరల్గా మేము ఈరోజు ఇక్కడ పెట్టుకున్నాం, కానీ ఆయన ఏకంగా పోయి భారతీయ జనతా పార్టీ ఆఫీసులోని మీటింగ్ పెట్టుకునే దౌర్భాగ్య స్థితికి ఆయన దిగజారినట్టు కూడా నా మాదిగ ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా, నా మైనారిటీ వర్గాల ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అంతేకాకుండా ఇక మోదీపైనే నా ఉమ్మడి పోరు, మోదీ మమ్మల్ని మోసం చేశాడు, వర్గీకరణ అంశాన్ని కాంగ్రెస్ బతికించే ప్రయత్నం చేసింది, మోడీ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లలో మమ్మల్ని దారుణంగా మోసం చేశాడని చెప్పినటువంటి కృష్ణమాది గారు ఈ రోజు మళ్ళీ ఎందుకు మోదీని కౌగిలించుకుంటున్నాడో, ముద్దులు పెట్టుకుంటున్నాడో సమాధానం చెప్పాలి, కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడో కూడా సమాధానం చెప్పాలి. ఇది నా ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దళిత వ్యతిరేకి అని చెప్పని ప్రగల్భాలు పలికి ప్రచారం చేసి పబ్బం గడుపుకున్నటువంటి నువ్వు ఈరోజు నీకు పెద్దన్నట్టయ్యాడో, నీకు ఆయన చిన్నతమ్ముడు పెట్టయ్యాడో సమాధానం చెప్పాలి. జరిగినటువంటి పరిణామాలని, జరిగినటువంటి కుట్రల్ని నా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకనాడు దళిత వ్యతిరేకి ఈరోజు నీకు పెద్దన్న, ఏ విధంగా ఏడో సమాధానం చెప్పాలని చెప్పి కోరుతూ ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అందరినీ లొంగ తీసుకోవడానికి ఆ కేసుల పేరు మీదో ఈ కేసుల పేరు మీదో బెదిరించి భయపెట్టి లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. అలాగే నువ్వు కూడా నీకుండబడిన అక్రమాలు బయటపడతాయనా, లేదంటే నువ్వు చేసినటువంటి అక్రమాలు బయటపెడతారని చెప్పని భయపడిపోయి నువ్వు దక్షిణాది రాష్ట్రాల్లో ఉండబడిన మాదిగలకి లక్ష్మణుడు లాగుంటా, నీకు రాముడుగా ఉంటే నేను లక్ష్మణుడు లాగుంటానని చెప్పని లక్ష్మణుడు కూడా ఆయన రాముడితో పాటు అడవులకు వెళ్తున్నప్పుడు ఆయన భార్యను అడవులకు వెళ్తున్నావు, నా సంగతి ఏంటంటే ఆమెను కూడా లక్ష్మణుడి భార్యని 14 సంవత్సరాలు నిద్రావస్థలోకి నెట్టమని శాపం పెట్టిపోయి ఆయన అన్నకు సేవ చేస్తాడు. అట్టగే దక్షిణాది రాష్ట్రాల్లో ఉండబడినటువంటి మాదిగలకి నువ్వు నిద్రావస్థలోకి నెట్టి, నువ్వు లక్ష్మణుడిగా ఉండి మాదిగలు నిద్రావస్థలోకి నెట్టి బీజేపీకి సేవ చేయాలని చూస్తూ ఊరుకునే దగ్గర ఇక్కడ మాదిగలు ఎవరు లేరని, దాన్ని తిప్పికొట్టే దగ్గర ఉండాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా వర్గీకరణ అంశాన్ని పార్లమెంటులో పరిష్కారం చేయకుండా నవంబర్ 11వ తారీఖున హైదరాబాద్లో జరిగిన నరేంద్ర మోడీ మీటింగ్ వచ్చి ఆ మీటింగ్లో కూడా వర్గీకరణ కోసం మీతో కలిసి పనిచేస్తానని చెప్పడం జరిగింది. సమస్యను పరిష్కరించాల్సిన ప్రధాని కలిసి పనిచేయడం ఏందో, అది ఎంత హాస్యాస్పదంగా ఉందో నా ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఒకవేళ కలిసి పనిచేయాలనుకుంటే మేము అడుగుతున్నాం, సమస్యను పరిష్కరించాల్సింది ఎవరు? ప్రధాని. సుప్రీంకోర్టుకు సుప్రీం ఎవరు? సుప్రీంకోర్టుకు సుప్రీం పార్లమెంటుకు సుప్రీం ప్రధాని. మరి ఆ ప్రధాని కలిసి పనిచేస్తానని చెప్పని మభ్యపెట్టి మాదిగలను మరొక్కసారి వర్గీకరణ పేరు మీద మళ్ళా మనువాదానికి కట్టబెట్టే విధంగా, మనువాదం వైపు మళ్లించే విధంగా ఒకనాడు దళిత వ్యతిరేకైన వాళ్ళు ఈరోజు దళిత బంధువులు అయ్యారు, నీకు మిత్రుడయ్యారు, పెద్దన్నయ్యారు పేరు మీద మాదిగ జాతిని పక్కదారి పట్టించి మళ్ళా మోడీ కాళ్ళ దగ్గర పెట్టాలని చూస్తే మాదిగలు చూస్తూ ఉండరన్న సంగతి కూడా సవినయంగా తెలియజేసుకుంటూ, బీజేపీ వర్గీకరణ అంశాన్ని పరిష్కరించకుండా 10 ఏళ్ళు మోసం చేసింది, 40 ఏళ్ళుగా మద్దతు ఇస్తున్నామని చెప్పని, కట్టుబడి ఉన్నామని చెప్పని మాదిగ జాతిని కట్టగట్టి పక్కన పడేసి వర్గీకరణ సమస్యని పరిష్కరించకుండా మోసం చేసినటువంటి మనువాద బీజేపీ విష కౌగిలికి మాదిగలు చేరకుండా ఉండాలని సందర్భంగా మేము సవినయంగా కోరుకుంటూ దానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలోకి వచ్చేటప్పటికీ చంద్రబాబు నాయుడు గారిని కూడా
మేము ఏ రోజు కూడా మేము చంద్రబాబు నాయుడు గారు లేదా ఇంకొకరి మీద బీజేపీ అయినా మాకే వ్యతిరేకత లేదు, లేదంటే నా టీడీపీ అయినా ఇంకొక పార్టీ అయినా మాకు వ్యతిరేకత లేదు. నువ్వు చెప్పిన మాటలు నమ్మి, నువ్వు చెప్పిన ప్రచారం చేస్తున్న మాటలు నమ్మి, నీ వెనక 30 ఏళ్ళుగా నడిచిన వాళ్ళంగా, నిన్నే ఆదర్శంగా తీసుకుని ఉన్నటోళ్ళంగా, నాయకత్వం ఉన్నటోళ్ళుగా నువ్వు చెప్పిన ప్రతి మాట నమ్మిన వాళ్ళం మేము ఈ రోజు ఒకసారి ఆలోచించడం మొదలు పెడితే నువ్వు చెప్పిన మాటలన్నీ అబద్ధాలు, నువ్వు చేసే పనులన్నీ కూడా అంత నీచ నికృష్టమైన పనులుగా కనబడుతున్నప్పుడు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కనుక మేము మాట్లాడుతున్నాం. 2014లో అధికారంలో రావడానికి చంద్రబాబు నాయుడు మాదిగోలు డప్పు కొట్టాడు, మాదిగోలు చెప్పు కుట్టాడు, మాదిగోలు కండ వేసుకున్నాడు, జెండా పట్టుకున్నాడు, రోడ్ల మీదకి వచ్చాడు. గతంలో వర్గీకరణ చేస్తాను, మళ్ళీ అధికారంలోకి వస్తే నేనే వర్గీకరణ చేసి పెద్ద మాదిగ అవుతానని చెప్పని మాదిగలకు హామీ ఇచ్చాడు. 2014లో అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మాదిగల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, ఉనికిని ప్రశ్నార్థకంగా నెట్టివేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో మాదిగలు ఒక మీటింగ్ కూడా పెట్టుకోనీయకుండా అమరావతికి మాదిగలు అంటరానోడుగా చేస్తున్న ఎవరు ఉన్నారనుకుంటే అది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు మాదిగలని, మాదిగ ఉద్యమాన్ని తీవ్రంగా అణిచివేశాడు. అణిచివేయడంతో పాటు నిన్ను కూడా, మందకృష్ణ మాదిగ గారిని కూడా ఆయన్ని అరెస్ట్ చేసి 10 సార్లు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఆయన ఇంట్లో వదిలిపెట్టాడు. ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం, నిన్ను 10 సార్లు తరిమిని ఇంట్లో వదిలిపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఆ రోజు నువ్వే చెప్పావు నంబర్ 1 మోసగాడు చంద్రబాబు నాయుడు అని. మాదిగలని నమ్మించి నట్టేట మోసాడు, గొంతు కోసాడు, ఆయన చీటరు, ఆయన 420, ఆయన ఎన్నుపోటుదారుడు, ఆయన కుట్రదారుడు, అనేక రకాల పదాలు ఆపి నువ్వు మోసానికి అటన్నిటికీ ఏదన్నా ఉందని కూడా ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారంటే చంద్రబాబు నాయుడు అని చెప్పిన మాట నువ్వు చెప్పినటువంటి నంబర్ 1 మోసగాడు చంద్రబాబు నాయుడు అని చెప్పని నువ్వు చెప్పిన మాటే ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా మాదిగలను నడుస్తున్నటువంటి మాదిగలను అనగదొక్కుతున్నటువంటి చంద్రబాబు అని చెప్పి నువ్వు ప్రకటించావు. 2014 నుంచి 2019 దాకా మాదిగలను అడగదొక్కుతున్న చంద్రబాబు నాయుడు అని చెప్పని నువ్వు ప్రకటనిచ్చావు. మాదిగలు చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్తామని చెప్పని ప్రకటనిచ్చాం. చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్తామని చెప్పని ప్రకటనిచ్చాం. చంద్రబాబు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలి అని చెప్పని ప్రకటనిచ్చాం. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలని చెప్పని ప్రకటనిచ్చాం. వాటన్నిటితో పాటు మాదిగలకు నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు అని చెప్పని మనం ప్రకటన చేశాం. మాదిగలకు నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబే అని చెప్పని ప్రకటన చేశాం. వాటితో పాటు చంద్రబాబు నుంచి నాకు ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కల్పించండి అని కూడా వేడుకున్నాం. అది 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నుంచి నాకు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించాలని చెప్పి ఎన్నుకున్నాం. స్వార్థపరులను చేరదీసి మాదిగలను అనగదొక్కుతున్నాడు చంద్రబాబు నాయుడు అని కూడా మాట్లాడాం. ఇవన్నీ నువ్వు మాట్లాడిన మాటలే, మేము మాట్లాడిన మాటలు కాదు, ఇవన్నీ నువ్వు చెప్పిన మాటలే. 2014 నుంచి 2019 దాకా అధికారంలో ఉండబడినటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో మాదిగ ఉద్యమాన్ని తీవ్రంగా అణిచివేశాడని, మాదిగలని లేకుండా చేశాడని, మాదిగ జాతిని మొత్తం కూడా నిర్వీర్యం చేసి ఆయనకు అండగా నిలబడిన మాదిగలను కాదని మాలను తీసుకొచ్చి పక్కన పెట్టుకుని అవకాశాలు మొత్తం కల్పించాడని చెప్పని ఆయన నంబర్ 1 ద్రోహి అని చెప్పని మాదిగలకి నమ్మక ద్రోహం చేస్తున్నాడు, బుద్ధి చెప్పాలని చెప్పడంతో పాటు ఆయన మోసగాడని, ఎన్నుపోటుదారుడని, మామకు ఎన్నుపోటు పొడిశాడని, మాదిగలకు ఎన్నుపోటు పొడిశాడని, మాదిగలకు ద్రోహం చేశాడని చెప్పని చెబుతూ చంద్రబాబు నాయుడు 420, చంద్రబాబు నాయుడు మోసానికే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పని ప్రచారం చేసినటువంటి నువ్వు ఈరోజు మళ్ళా ఎందుకు చంద్రబాబు నాయుడు గారి కౌగిల్లోకి చేరవో సమాధానం చెప్పాలి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారి కౌగిల్లోకి చేరవో సమాధానం చెప్పాలి. నిన్ను 10 సార్లు తరిమినటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈరోజు మిత్రుడట్టయ్యాడు. ఆ మిత్రుడైనటువంటి చంద్రబాబు గెలుపే మాదిగల గెలుపు అని చెప్పని ప్రచారం చేయడము సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గెలుపు, మాదిగల గెలుపు ఎలా అవుతుంది? చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం వేరు, మాదిగల సామాజిక వర్గం వేరు. మరి ఎవరు సామాజిక వర్గం అయినప్పుడు చంద్రబాబు నాయుడు గెలిస్తే కమ్మల ముఖ్యమంత్రి అయినట్టు అవుతుంది. మరి మాదిగలకు ఎలా అవుతుందో సమాధానం చెప్పాలి. లేదు, మోసం చేసినందుక, నిన్ను మీటింగ్లు పెట్టనినందుక, ఎంఆర్పిఎస్ కార్యకర్తల మీద కేసులు పెట్టినందుక, ఎంఆర్పిఎస్ కార్యకర్తలు జైలుకి పంపినందుక, ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని అణిచేసినందుక, నిన్ను ఈడకి రానికపోతే గుడుల పేరు మీద, గోపురాల పేరు మీద తిరుగుతూ ఇదే దుర్గమ్మను కూడా ఏడుకోవడం జరిగింది. మంచి బుద్ధి ప్రసాదించమ్మా అని చెప్పని అలాంటి చంద్రబాబు నాయుడికి మళ్ళా ఈరోజు మద్దతు ఇవ్వడం అంటే దానిని అర్థం చేసుకోవాల్సింది కోరుతా ఉన్నాం. అంటే ఒక మనువాద బీజేపీకి, మోసగాడైనటువంటి చంద్రబాబు నాయుడికి, మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడికి పదే మాదిగలను తీసుకెళ్లి తాకట్టు పెట్టే ప్రయత్నం మందకృష్ణ గారు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలను తిప్పికొట్టాల్సిందిగా నా జాతి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మోసానికి, మనువాదానికి తాకట్టు పెట్టే ప్రయత్నాన్ని నా జాతి ప్రజలు తిప్పికొట్టాలని కూడా సౌకర్యంగా విజ్ఞప్తి చేసుకుంటూ, ఇకపోతే భవిష్యత్తులో మేము కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలవడం కోసం ప్రభుత్వ పెద్దలను అడుగున్నాం. ప్రభుత్వ పెద్దలు సరైనటువంటి సమాధానం వచ్చి ప్రభుత్వ పెద్దలు మమ్మల్ని ముఖ్యమంత్రి గారిని కల్పించిన తర్వాత భవిష్యత్తు మా రాజకీయ నిర్ణయాన్ని కూడా మేము ప్రకటన చేస్తాం. అదేవిధంగా మరొకసారి నా జాతి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న, వర్గీకరణ అంశాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టకుండా 10 సంవత్సరాల పాటు కాలయాపన చేసినటువంటి బీజేపీకి ఎందుకు రుణపడి ఉండాలో, అదేవిధంగా మాదిగలను మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడిని మరొకసారి నమ్మి
మాదిగల మోసపోవద్దని చెప్పని సవినయంగా కోరుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుని మీరు సహేతుకంగా సమన్వయంగా మీ విఘ్నతోటి ఒకటి ఒప్పించుకునే విధంగా మీరు ముందుగా ఆలోచించాలని చెప్పని సవినయంగా కోరుకుంటూ నా జాతి ప్రజలు అప్రమత్తమై ఆంధ్రప్రదేశ్లో మనువాదానికి మోసానికి తావు లేకుండా చేయాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు ఎన్నికల సమయంలో మాదిగలను చాలా సమయస్ఫూర్తిగా వ్యవహరించాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. మనువాద పార్టీ బీజేపీని మోసపూరితమైనటువంటి తెలుగుదేశాన్ని బీజేపీ పొత్తును నమ్మే పరిస్థితిలో మాదిగలు లేరు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి మాదిగ అభివృద్ధి కోసం వాళ్ళు ఇస్తున్నటువంటి హామీలను కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళు ఇచ్చే హామీలను బట్టి మాదిగలు ఏ విధంగా ఈ ఎలక్షన్లో ఏ పార్టీని ఎవరిని గెలిపించుకుంటే మా యొక్క ప్రయోజనాలకి ఉపయోగం ఉంటుందో అటువంటి ప్రయోజనాలని మేము చర్చించుకొని పెద్దల దగ్గర మనం పెట్టాం. రాజకీయ మా ప్రభుత్వ పెద్దల దగ్గర పెట్టాం. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన హామీలని రీత్యా మేము 2-3 రోజుల్లోనే పాఠం చేసి రాజకీయ నిర్ణయం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం.